అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ పార్టీ ఇవాళ ప్రతి నియోజకవర్గంలో ఆందోళన బాట చేపట్టింది. పీపీపీ విధానం పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. మొట్టమొదటిసారిగా బాధ్యతలు చేపట్టినటువంటి ఎమ్గనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ ఆందోళన చేపట్టడానికి కారణం ఏంటి, అసలు ఎట్లా చూడండి? ఈరోజు పేద ప్రజలందరికీ కూడా అన్యాయం చేస్తున్న పరిస్థితి తీసుకొచ్చిన ఈ గవర్నమెంట్కి అగెన్స్ట్గా మేము పెద్ద ర్యాలీ చేయబడడం జరుగుతుంది. ఈ ర్యాలీని ఎట్టి పరిస్థితిలో కూడా పెద్ద ఎత్తున చేసి ఈ గవర్నమెంట్ ఆర్డర్ ఏదైతే వీళ్ళు ఇచ్చారో ఆ గవర్నమెంట్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి ప్రభుత్వమే ఈ కాలేజీని నడిపేలాగా చూస్తాం. చెప్పండి సార్, ఈ ప్రభుత్వ పాలన ఎట్టుందంటారు? ఈరోజు కూటమి ప్రభుత్వం జనాల పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేయని పరిస్థితి ఈరోజు. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పేదల పట్ల ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి తెచ్చి ఎంతోమంది పేద విద్యార్థులు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చేయించిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అదే బాటలో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 17 మెడికల్ కాలేజీలు తెచ్చి పేద బడుగు బలహీన వర్గాల వారికి వైద్య విద్య అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తేవడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజల గురించి పట్టించుకోవడంలే. ఎక్కడ హౌసింగ్ అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, రేషన్ అయితేనేమి, ఇలా అనేక వాటిలో విఫలమైంది ఈరోజు ఈ ప్రభుత్వం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 35 లక్షల ఇండ్లు కట్టించడం జరిగింది ఆ 5 ఏళ్లలో. ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక ఆర్భాటానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు దాదాపు 3 లక్షల ఇళ్ళని ఒకటే రోజు అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. అది ఎక్కడ కట్టారో మాకైతే తెలీదు. అలాగే పేద ప్రజలు రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈరోజు ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తే పేద బడుగు బలహీన వర్గాల వారికి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని ఈరోజు తూట్లు పొడుస్తూ ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అనే ఉద్దేశంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పార్టిసిపేషన్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రైవేట్ పార్టిసిపేషన్లో ఇస్తే మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎలాగ ఛార్జెస్ అయితే వసూలు చేస్తారో ఈరోజు కూడా ఈ హాస్పిటల్లో అదే విధంగా యూజర్ ఛార్జెస్ వసూలు చేసి ముక్కుమిండే పరిస్థితి. ఎందుకంటే వ్యాపారస్తుడు ఎప్పుడైనా తన లాభం కోసం చూస్తారు కానీ సంక్షేమం పట్ల పేద ప్రజల పట్ల వాళ్ళకేమి ఉంటుందండి. వ్యాపారస్తుడు వాడు తీసుకున్న తర్వాత వ్యాపారం చేస్తాడు, అది పేద ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది చెప్పండి. అందులో ఎక్కడికే గవర్నమెంట్లోనే మొత్తం సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది. ఇక్కడ ఆరేకల్ దగ్గర మెడికల్ కాలేజ్ కట్టారు. దానికి అనుబంధంగా ఆల్రెడీ 400 పడకల హాస్పిటల్ ఆదోళన కట్టడం జరిగింది. దాదాపు 120 మంది వైద్య సిబ్బందిని అలకేట్ చేయడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు జీవో తెచ్చి అంత ప్రైవేట్ పార్టిసిపేషన్ చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మేమంతా ఇది ఉద్యమం ఇలాగ తీవ్రతరం చేసి గవర్నమెంట్ దిగొచ్చేలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కోటి సంతకాలు అయితేనేమి, ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గం ర్యాలీ అయితేనేమి, గవర్నమెంట్ మెడల్ వంచే విధంగా ఈరోజు మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుదాడల్లో ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో మేము ర్యాలీలు చేస్తూ ఉన్నాం. సార్ మీరు చెప్పండి, పీపీపీ విధానం అంటే వైసీపీ నాయకులకు అవగాహన లేదు, పీపీపీ విధానం అంటే పూర్తిస్థాయి ప్రైవేట్ పరం కాదు, కనీసం అవగాహన లేకుండా ఆందోళన చేపడుతున్నారు అని చెప్పి ప్రధానంగా కూటమి ప్రభుత్వం విమర్శిస్తుంది. మీరేమంటే? చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా గ్రామాల్లో ఉన్న ప్రజలకు మరి వీళ్ళందరికీ కూడా అర్థం కాని పదాలు ఉపయోగిస్తూ ఆయన ఏదైతే చేయాలనుకుంటాడో పెట్టుబడిదారులు కార్పొరేట్లకు ఆయన ఊతమిస్తూ వాళ్ళని బలపరచాలని చూడడము, పేదలకు సహాయం లేకుండా పేదల నుంచే డబ్బు లాగేటటువంటి పేదల నుంచే మరి పీల్చి మరి కార్పొరేట్లకు అంటగట్టే పరిస్థితి కనపడతా ఉంది. పీపీపీ విధానం అనేది పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్ అంటున్నాడు. అది ఎక్కడ ఉండాలి అంటే ప్రభుత్వమే అన్నీ నిర్మించి ప్రభుత్వం మొత్తం నిర్మించి ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడం ఏంది? నీకు ఏదైనా పేద ప్రజలపైన ఇంకా అభిమానం ఉంటే ఈరోజు మీరు కూటమిలో ఉన్నారు. ఎందుకంటే మోడీ గారు కూడా సహకరిస్తారంటున్నారు. ఇంకో 10 కాలేజీలు తీసుకొచ్చి ప్రైవేట్కి అప్పచెప్పండి, వాళ్ళు ఏం చేస్తారో చేయని. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి 17 మెడికల్ కాలేజీలని ఈరోజు 12 మెడికల్ కాలేజీలని మీరు ప్రైవేట్ పరం చేస్తా అనడము సొమ్మొకరిది సోకరిది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది ఈరోజు మీరెట్లా ప్రైవేట్ పరం చేస్తారు? ఈరోజు పబ్లిక్ అందరూ కూడా ప్రజలందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజా ఉద్యమం ప్రారంభమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఎమ్మిగనూరులో మరి ఇన్ఛార్జ్ అయినటువంటి రాజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తారు. ఎప్పుడైనా సరే గతంలో కూడా పేద ప్రజలకు అండగా ఉన్నాం, ఈరోజు పేద ప్రజలకు అండగా ఉంటాం. ఈరోజు కూడా పేద విద్యార్థులు చదువుకొని వాళ్ళు కూడా డాక్టర్లు కావాలనేది మరి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఉంది. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నాడు నేడు ద్వారా పసి పిల్లలకు కూడా పౌష్టికాహారం ఇచ్చి, బ్యాగులు ఇచ్చి, పెన్నులు ఇచ్చి, మరి వాళ్ళకి మంచి బెంచీలు ఇచ్చి, మరి సావుకారులతో పాటు ఏదైతే చైతన్య నారాయణ చెప్తున్నామో ఆ కళాశాలలతో పాటు మన పేద పిల్లలు కూడా చదవాలనే సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి మెడికల్ కాలేజీలు స్థాపించి పేద ప్రజలకు వైద్యం చేయాలంటే మరి డాక్టర్లు కావాలి, డాక్టర్లు కావాలంటే మరి మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ చరిత్రలో ఎప్పుడు చేయనటువంటిది 17 మెడికల్ కాలేజీ 5 ఏళ్లలో తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడే ప్రజలు పయనిస్తారు. ఉద్యమం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేద పక్షాల వైపే, పేదలకి ఎక్కడ ఏమి అన్యాయం జరిగినా మేము నిలదీయడానికి రెడీగా ఉన్నాం. పేదలు కూడా ప్రజలు కూడా మాకు సహకరిస్తారు. ఈ సందర్భంగా పేదలకు ఆల్రెడీ ఉచితంగానే వైద్యం ఇస్తాము, ఎక్కడ కూడా కాస్ట్లు లేకుండా యూజర్ ఛార్జీలు లేకుండా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది కదా. యూజర్ ఛార్జీలు లేకుండా అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు అమలు చేస్తున్నటువంటిది ప్రతిదీ కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్, ఈరోజు ఆరోగ్యశ్రీ చెప్తున్నారు, ముందు డబ్బులు కట్టమంటున్నారు. ఆరోగ్యశ్రీకి వెళ్తే ముందు మీరు డబ్బులు కట్టండి అంటున్నారు. ఆ పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ప్రజలకు అర్థం కాకుండా చేయడమే ఆయన కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రైవేట్ పరం అంటే అన్నీ నిర్మించి, ఒక ఇల్లు, ఒక పెద్ద ఆఫీస్ నిర్మించి, ఒక నిర్మాణం నిర్మించి, ఒక పారిశ్రమ అంటే ఒక ఇండస్ట్రీని నిర్మించి ప్రైవేట్కి అప్పచెప్తానడం ఏంది? ఎకరా రూపాయికి అప్పచెప్పడం ఏంది? ఏదైనా ప్రైవేట్ పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టు, నువ్వు కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ నిర్మించు, మెడికల్ కాలేజ్ నిర్మించు, నువ్వేం చేస్తావు చెయ్యి. ఆల్రెడీ ప్రభుత్వం నిర్మించింది, ఆల్రెడీ 80% పూర్తయింది. ఇంకేమున్నాయి? పరికరాలు ఇవన్నీ కేటాయించడమే. ఆల్రెడీ 5 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే మొత్తం ప్రవేశపెట్టి చూపించినాడు 5 మెడికల్ కాలేజ్ ఎట్లా నడుస్తూ ఉందో. ఇంకా మిగతా 12 మీరు చేయలేకపోతే ఎందుకు? అది మీరు అర్థం చేసుకోవాల్సినది. కూటమి ప్రభుత్వం కేవలం ప్రైవేట్ పరం చేయడానికి వివరిస్తుంది, పేదల ఆరోగ్యం పట్ల ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సో ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం దిగి వచ్చేదాకా మా ఆందోళన విరమించేది లేదని వైసీపీ నాయకులు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్, హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.